అందరికీ నమస్తే. ఎట్లయిపోయింది పరిస్థితి అంటే ఎవరైతే కాపాడతారు అనుకున్నారో వాళ్ళే ఇరికిచ్చేసిండ్రు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు. ఎవరో కదా 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయిన 10 మంది ఎమ్మెల్యేలు. మీకు అంతా తెలుసు, సుప్రీంకోర్టు హీరింగ్ అయిపోయింది, తీర్పు రిజర్వ్ చేసింది. ఏ క్షణమైనా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది రేపా ఎల్లుండా ఈ మంత్ ఎండింగ్ లోపు ఆల్మోస్ట్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు కలిపి ఒకేసారి తీర్పు వస్తుందా, లేకపోతే 1 by 1 వస్తుందా, లేకపోతే విడుదల వారీగా వస్తుందా, ఏమైతే తెలియదు. కానీ ఒక ఫైనల్ తీర్పు అయితే రాబోతుంది. అన్ని విచారణలు అయిపోయినాయి. కానీ దీనిలో 10 మంది ఎమ్మెల్యేలు దేనికి భయపడుతున్నారు? కేవలం సుప్రీంకోర్టు తీర్పు పాజిటివ్ రావచ్చు కదా, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పాజిటివ్ కూడా రావచ్చు. లేదు వీళ్ళని ఎవరిని సస్పెండ్ చేయొద్దు, లేదా వీళ్ళు ఎవరిని అనర్హత పెట్టి వేయకూడదు, లేకపోతే ఇదంతా బీఆర్ఎస్ కల్పించిన కథ అని కూడా చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఏం చెప్తో ఎవరు ఊహించలేము. కానీ ఎందుకు టెన్షన్ పడుతుంది 10 మంది ఎమ్మెల్యేలు అనేది ఇక్కడ స్టోరీ. ఆ స్టోరీ చూసే కన్నా ముందు 1,50,000 మంది సబ్స్క్రైబర్స్ సిగ్నల్ టీవీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు. ఇక వీడియో చూస్తున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి, సిగ్నల్ టీవీ ఫ్యామిలీ మెంబర్గా చేరండి, మాకు తోడ్పాటు ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి. వార్తలకు పోతే ఈ మధ్య సుప్రీంకోర్టు వర్సెస్ రేవంత్ రెడ్డి ఏమైందో మీకు తెలుసు కదా. అసలు నేను ఆ రోజుగా చెప్పిన అనవసరంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఇరికిస్తున్నాడు. ఈయన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? స్పీకర్ ఎదురుగా నిలబడి సభానాయకుడుగా ముఖ్యమంత్రి నేను చెప్తున్నా వీళ్ళెవ్వరికి భయపడాలని అవసరం లేదు, బై ఎలక్షన్ రాదు అని చెప్పేసిండు. బై ఎలక్షన్ రాదు అన్నాడు అంటే దానికి అర్థం వీళ్ళ మీద అనర్హత వేటు పడదు అని అర్థం. అనర్హత వేటు పడదు అని అంటే స్పీకర్ వీళ్ళని ఏం చర్యలు తీసుకోడు అని అర్థం. స్పీకర్ నిర్ణయాన్ని ఇక్కడ ప్రభావితం చేసే విధంగా మాట్లాడినరు. సేమ్ టైం ఇష్యూ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు, అది కూడా విచారణ జరుగుతున్న టైంలో ఒక తీర్పు రాకముందే ఆ తీర్పు ప్రభావితమయ్యే విధంగా, లేకపోతే సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా మేము డిసైడ్ చేసేసినాం సుప్రీంకోర్టు ఎవరని అనే విధంగా ఆ మాటలు చెప్పిండు. తర్వాత ఏమైందో మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆ రోజు కవిత మీద మాట్లాడినప్పుడే, కవితకు బెయిలప్పుడు బీజేపీ ఇప్పించింది అని చేసిన కామెంట్ అప్పుడే మేము నోటీసులు ఇచ్చింటే బాగుండే, అప్పుడు విచారణ వ్యక్తం చేస్తే వదిలేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిందని అన్నారు. బహుశా ఈ విషయంలో రేవంత్ రెడ్డి నోటీసులు ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు తర్వాత విషయం. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఇంపార్టెంట్. SCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి లింక్ అయింది. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో గవర్నమెంట్కు వ్యతిరేకంగా వచ్చింది నిర్ణయం. నిజంగా గవర్నమెంట్ ఇది ప్రభుత్వ భూమి అని వాదించింది సుప్రీంకోర్టులో. కానీ ఇది ప్రభుత్వ భూమి కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ చెట్లు నరికేసారు, అర్జెంట్ కాపాలని చెప్పింది. అక్కడి నుంచి JCBలు ఎంబడి వెళ్ళిపోవాలని చెప్పింది సుప్రీంకోర్టు. దాంతో ఏమైందంటే దాని ఎఫెక్ట్ సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి మీద ఉన్న ఆగ్రహాన్ని SCU విషయంలో కనబడ్డది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన వ్యవహారశైలి, రేవంత్ రెడ్డి వ్యవహారశైలి పైన సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈయన బాగా మాట్లాడుతున్నాడు, అనవసరమైనగా మాట్లాడుతున్నాడు, సుప్రీంకోర్టు నిబంధనలు లేకపోతే కోర్టు నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నాడు, తర్వాత కోర్టులో ఉన్న విషయాన్ని ప్రస్తావించొద్దని తెలిసినా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి విషయాలు సుప్రీంకోర్టు అయితే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి పైన ఒక అవగాహనకు వచ్చింది. దాని తర్వాత SCU తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే తీర్పు ఈ 10 మంది ఎమ్మెల్యేల తీర్పే. ఇక SCUది అట్లా వచ్చింది. మరి రేవంత్ రెడ్డి అనవసరంగా సుప్రీంకోర్టు గెలుపుకున్నాడనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో. ఈ 10 మంది ఎమ్మెల్యేలనేమో దాని ప్రభావం మా మీద ఎక్కడ పడుతుందో, ఇప్పుడు మా మీద కొంచెం సాఫ్ట్ కార్నరో లేకపోతే ఎక్కడో దగ్గర అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి గెలుపుకోవడం ద్వారా సుప్రీంకోర్టు గెలుపుకున్నాడు. పోయి సుప్రీంకోర్టే ఇప్పుడు తీర్పు ఇవ్వాలి. సుప్రీంకోర్టు గెలుపుకున్నాడు, దాని ప్రభావం SCU మీద పడ్డది. నెక్స్ట్ మా మీద కూడా పడుతుందేమో అనే టెన్షన్ ఉన్నారు చాలామంది. వాళ్ళతో మాట్లాడితే ఇంకేమున్నది అని మాట్లాడుతున్నారు. ఇంకేమున్నది అసలు మొన్నటిదాకానేమో ఈయననే ధైర్యం చెప్పిండు ఎలక్షన్ రావు ఏం రావు అని, తీరా చూస్తే ఈయననే మమ్మల్ని ఇరికించి పెట్టిండు సుప్రీంకోర్టులో. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకంటే సేమ్ బెంచు సేమ్ జడ్జి గవాయి గారే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన అన్ని కేసులు, SCU కేసు, తర్వాత అంతకుముందు కవిత కేసు, మొత్తం గవాయి గారే ఉన్నారు. ఇప్పుడు తీర్పు ఇచ్చేది కూడా గవాయి, సుప్రీంకోర్టు జడ్జి. కాబట్టి సేమ్ బెంచ్ మీద సేమ్ జడ్జు. ఆయన అనవసరంగా హట్ అయినేమో, సుప్రీంకోర్టు హట్ చేసినేమో రేవంత్ రెడ్డి గారు. ఆ హట్ అయిన వ్యవహారం మా మీద పడుతుందేమో, ఇప్పుడు ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందో, ఏం తానలాటనో ఏమో అని వీళ్ళంతా టెన్షన్ ఉన్నారు. వీళ్ళంతా నిజంగా రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసినండి మధ్యకాలంలో. కానీ ఆయననే ఫుల్ టెన్షన్ ఉన్నాడు. SCU పోయిన తర్వాత కంటి మీద కొనుగోలు లేకుండా పోయింది. దాంతోన వీళ్ళు కలిసే అవకాశం ఇవ్వలేదు. బట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వాళ్ళ మీద కలిసి వాళ్ళ బాధను చెప్పుకున్నారు. అసలు ఈ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ వాదనలు, బీఆర్ఎస్ వాళ్ళ వాదనలు, తర్వాత వీళ్ళ తరపున వాదనలు, అన్ని వాదనలు అయిపోయినాక గవాయి చేసిన కామెంట్స్, తర్వాత మధ్యలో రేవంత్ రెడ్డి వ్యవహారము, ఇదంతా తేలిన తర్వాత దీని ఎఫెక్ట్ పక్కా మా మీద ఉంటుందేమో, పక్కా మమ్మల్ని కొట్టిపాడేస్తారు. ఎందుకంటే ఒకదానికి ఒకటి ముడివన్న అంశంగా కనిపిస్తుంది. ఇది అంత ఈజీగా ఏదో సుప్రీంకోర్టు అన్నాడు లేకపోతే సుప్రీంకోర్టు మాట అన్నది అని వదిలేసే వ్యవహారం కాదు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం ఏందనేది సుప్రీంకోర్టుకు అవగాహన వచ్చింది. కాబట్టి దీన్ని ఆ అవగాహనతో మమ్మల్ని కొట్టిపడేస్తారు, మాకు కూడా బై ఎలక్షన్ వస్తుందేమో అన్న ఒక
టెన్షన్ పట్టుకున్నది. అసలు ఇన్ని చెప్పినా మేము కాంగ్రెస్లో ఏరలేదు, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పినా, తర్వాత ఇంకా రకరకాల ఆధారాలు, అసలు మాకు సంబంధం లేదు, మా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, మా ఫేస్బుక్ హ్యాండిల్ చూడండి, మాది ఇంకా బీఆర్ఎస్లో, మా బీఆర్ఎస్ పార్టీ మేము అని చెప్పుకున్నా దాని ఎఫెక్టు రేవంత్ రెడ్డి ఎఫెక్టు దీని మీద ఉంటుందన్న ఒక టెన్షన్ అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇంకా రాలేదు, హియరింగ్స్ అయిపోయినాయి మొత్తం. తీర్పు రాబోతున్న తరుణంలో అసలు అంత గప్చుప్ అయిపోయారు. ఎక్కడ ఎవరు ఏం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. కనీసం ఎక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఇక్కడ అధికారిక కార్యక్రమాలు కూడా పాల్గొనలేరు. ఎందుకంటే ఎప్పుడేమైతుందో తెలియదు, ఏమవుతుందో అర్థమైతే లేదు. సుప్రీంకోర్టు వ్యవహారం, రేవంత్ రెడ్డి గిచ్చిన వ్యవహారం, ఇదంతా పెద్ద పెంట అయ్యి మన మీదకు ఎక్కడ పామై పడుతుందో అన్న ఒక టెన్షన్లో మాత్రం ఈ 10 మంది ఉన్నారు. ఒకవేళ ఒక ఎమ్మెల్యే అన్నాడు, సిటీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఏమంటారు అంటే, ఒకవేళ ఇప్పుడు మా మీద కనుక వేట్ వేసింది అనుకో సుప్రీంకోర్టు, 100% అది రేవంత్ రెడ్డి పాపమే. అది రేవంత్ రెడ్డి పాపమే. రేవంత్ రెడ్డి వల్లనే మా మీద ఈ నిర్ణయం తీసుకుందని మేము ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు హైకోర్టులో పాజిటివ్ వచ్చింది కదా, హైకోర్టులో మా మీద వేట్ ఏం వేయలే కదా. హైకోర్టులో సింగిల్ బెంచు, తర్వాత డబల్ బెంచు, 2 బెంచ్లకు పోతే కూడా స్పీకర్ నిర్ణయాల్లో మీరు వేలు పెట్టొద్దు అని అంటే లాస్ట్కు హైకోర్టు వదిలేసింది కదా. తర్వాత సుప్రీంకోర్టులో కూడా అట్లా కూల్గా నడిపిస్తే బాగుండే, కానీ సుప్రీంకోర్టులో మా కేసు నడుస్తుండగానే ఈయన అసెంబ్లీలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళు అంటున్నారు. అది అట్లా మాట్లాడేది లేకుండే, మేము కలిసినప్పుడు మాతో మాట్లాడితే పర్సనల్గా అది వేరే విషయం, కానీ సభలో మాట్లాడేసరికి అది సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో అంత రివర్స్ అయింది, మనకు గవర్నమెంట్కి రివర్స్ అయింది, ముఖ్యమంత్రికి రివర్స్ అయింది. కాబట్టి ఇది అటు ఇటు పోయి లాస్ట్కు వేడిపడితే అట్లా కనిపిస్తుంది. వేడిపడితే మాత్రం 100% రేవంత్ రెడ్డి బాధ్యుడు అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసిండ్రు 10 మంది ఎమ్మెల్యేలో కొంతమంది అయితే. ఎనీవే, మొన్నటిదాకా ఉన్న ఒక నమ్మకం ఇప్పుడు కనిపిస్తలేదు. మొన్నటిదాకా ఉన్న ఒక విశ్వాసం, అంటే మేము ఉంటాం, మేము తప్పేం చేయలేదు, అవును రేవంత్ రెడ్డి చెప్పినట్లు అప్పుడు రాని ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్నంత ఒక బలం లేదు వాళ్ళలో. మానసిక బలం కృషించింది. ఈ సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి మధ్యలో జరిగిన ఈ వ్యవహారంతోన ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ధైర్యం సచ్చింది ఒక విధంగా చెప్పాలంటే. బై ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందామనే కాడి నుంచి ఒకవేళ బై ఎలక్షన్ తప్పదు, ఇంకా ఈ నెలనా వచ్చే నెలనా అన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఒక ఫీలింగు, ఒక చర్చ అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలో ఉంది. బట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒకవేళ అలా ఎమ్మెల్యే పదవి పోతే మాత్రం, డిస్క్వాలిఫై అయితే మాత్రం దానిలో ఈయన పాత్ర కూడా ఉంది అనే ఒక డిసిషన్కి అయితే వచ్చిండ్రు వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.